హాయ్ వర్స్ చెన్నై లవ్ స్టోరీ నిన్న ప్రీమియర్ షో ప్రసాద్ ఐమాక్స్లో అయితే చూశాను. చెన్నై లవ్ స్టోరీ అనేది కిరణ్ భవానికి సెట్ అవుతుందా లేదా అయితే నేనైతే ఫస్ట్ అయితే అనుకున్నాను. బట్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ మినిమం 20-25 ఆ ఏజ్ వాళ్ళకైతే బాగుంటుందని నా అనుకున్నా. బట్ ఏంటంటే చూశాక నా ఒపీనియన్ అయితే చేంజ్ అయింది. కిరణ్ భవానికి కరెక్ట్ సెట్ అయింది. అసలు ఈ డైరెక్టర్ గారికి, రవి గారికి అయితే హ్యాట్సప్ చెప్పొచ్చు. ఈ స్క్రీన్ ప్లే అస్సలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒక లవర్స్ అయినా ఆ పాత జ్ఞాపకాలు ఎవరికన్నా అలాంటివి జరిగింటే మాత్రం ఏడ్చాల్సిందే. మణిశర్మ గారు అయితే పిన్ డ్రాప్ సైలెంట్. ఆ ఎమోషనల్ సీన్స్ అయితే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే. లవర్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీస్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు అసలు ఏం జరుగుతుంది అదొకటి స్పాయిల్ చేయకూడదు. ఎందుకంటే చూడని వాళ్ళైతే కంపల్సరీ చూడాలి. చూసిన వాళ్ళైతే నా కామెంట్ అయితే ఇచ్చాను. ఓవరాల్గా నాకైతే చెన్నై లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ అలా ఇంట్రడక్షన్లో సముద్ర ఒడ్డున హీరోయిన్ మందు కొడతా ఉంటే బాబా ఏందబ్బా మందు తాగుతుంది అనుకున్న ఫ్లాష్ బ్యాక్ లవ్ ఫెయిల్యూర్ అనేది చూపిస్తారు. మన కిరణ్ బాబు అలా చేపను పట్టుకొని అలా వస్తూ ఉంటాడు సముద్రం ఒడ్డున. అదొకటి. ఆయనది ఏంటంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలో చూస్తూ ఉంటాడనమాట. అరే నేను కూడా ఇలా చెయ్యాలి, స్క్రీన్ మీద నా నేమ్ చూసుకోవాలని చెప్పి అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట. ఓవరాల్గా అదైతే సక్సెస్ అవుతుంది. అది ఇంటర్వెల్ తర్వాత అయితే వేరే లెవెల్. హీరోయిన్ శ్రీ గౌరి మాత్రం ఇంటర్వెల్ తర్వాత ఆమెనే హీరో అనమాట. ఏమన్నా యాక్టింగ్, కన్నీళ్ళు ఏడ్చి నాకైతే శ్రీ గౌరీ ప్రియకి అయితే నేషనల్ అవార్డు పక్కా అయితే వచ్చేసింది అనమాట. అంత పీక్స్ యాక్టింగ్ అయితే చేసింది. ఎందుకు ఇంత ల్యాక్ చేసి చెప్తున్నానంటే అలాంటిది అనమాట. ఇంటర్వెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా స్లోగా ఒక స్లో అనేది నేరేషన్ ఉంటుంది. ఒక ఎపిసోడ్ వస్తుంది. కిరణ్ అబ్బవరం ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక ప్లాన్ అయితే అనుకుంటాడు. డాగ్స్తో అలా ఫైట్ చేపిస్తాడు. అదొకటి హైలైట్. కిరణ్ అబ్బవరం అయితే డైలాగ్స్తో అలా ఫండీ చేసుకుంటా క్యూట్ లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది. చెన్నై లవ్ స్టోరీ నాకైతే పక్క అయితే 100 కోట్లు అయితే మళ్ళీ కిరణ్ అబ్బవరం మళ్ళీ కొట్టేస్తారు. ఆల్రెడీ కిరణ్ అబ్బవరం కాతో కిక్కిచ్చేసాడు. కే ర్యాంపుతో ర్యాంప్ ఆడేసాడు. మన చెన్నై లవ్ స్టోరీతో కన్నీళ్ళు పెట్టేచ్చేసాడు మన కిరణ్ అబ్బవరం గారు. నాకైతే మణిశర్మ గారు అయితే ఎర్రకొట్టేసాడు. మ్యూజిక్ చాలా బాగుంది. మన అలాగే జోష్ రవేనా, అలాగే సిరి ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మూవీకి అంతా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ప్లస్ మూవీకి. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. మీరైతే కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వివికే ఫిలిమ్స్. ఇలాంటివి ఎన్నో అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.